అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంధ్యా థియేటర్ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నిందితుడిగా ఉన్న హీరో అల్లు అర్జున్ ఇవాళ చిక్కడపల్లి పిఎస్కు వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు హాజరు కావాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల తాజా నోటీసుల నేపథ్యంలో అప్రమత్తమయ్యారు బన్నీ. నోటీసులు వచ్చిన వెంటనే అతని నివాసానికి లీగల్ టీం వెళ్లారు. అర్ధరాత్రి వరకు కూడా లీగల్ టీంతో భేటీ కొనసాగింది. ఇవాళ విచారణ నేపథ్యంలో సమాలోచన చేశారు. పోలీసులు అడగబోయే ప్రశ్నల కోసం ఇవాళ ఎలాంటి సమాధానాలు ఇవ్వాలో నిన్నంతా కూడా అర్ధరాత్రి వరకు చర్చించుకున్నారు. సమాధానం ఇవ్వాల్సిన విషయాలపై చర్చ సాగినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసులో విచారణ కోసం A11గా ఉన్న హీరో అల్లు అర్జున్కు నోటీసులు పంపారు పోలీసులు. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు తెలిపారు. ఇక అల్లు అర్జున్కు తొక్కిసలాట ఘటనపై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దర్యాప్తు చేసుకునేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. నోటీసులపై అల్లు అర్జున్ తన లాయర్లతో చర్చించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో సంధ్యా థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. దీనికి కౌంటర్గా అదే రోజు తన నివాసంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించడంతో ఈ అంశం మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన తన వ్యాఖ్యలను అల్లు అర్జున్ తప్పుపట్టారు. తొక్కిసలాట గురించి తనకు మరుసటి రోజు వరకు తెలియదని, తన క్యారెక్టర్ను తక్కువ చేసే కుట్రలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. అల్లు అర్జున్ చేసిన కామెంట్లకు కౌంటర్గా సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా మీడియా సమావేశం నిర్వహించి మరీ ఆ రోజు ఏం జరిగిందో కూలంకుషంగా వివరించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా చిక్కడపల్లి పోలీసులు విచారణకు రావాలంటూ అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఇవాళ విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు, దానికి ఎలాంటి సమాధానాలు చెప్పాలో నిన్న రాత్రంతా కూడా తన లాయర్లతో అల్లు అర్జున్ సమావేశమైనట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి వరకు కూడా ఈ సమావేశం కొనసాగింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, వాటికి ఎలా సమాధానం చెప్పాలి అనే అంశంపై రాత్రంతా కూడా చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణ మళ్ళీ ఎదుర్కోబోతున్నారు. బెయిల్ మంజూరైనప్పటికీ పోలీసుల విచారణ దర్యాప్తు మాత్రం యథాతథంగా చేసుకోవచ్చంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తిరిగి పోలీసులు ఇవాళ మళ్ళీ హీరోని విచారించబోతున్నారు. రైట్, మా కరెస్పాండెంట్ శిల్ప ఉన్నారు. శిల్ప, ఇవాళ మళ్ళీ హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. సో ఎలాంటి విచారణ సాగబోతుంది, ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? అల్లు అర్జున్ తన లీగల్ టీంతో కూడా నిన్నంతా కూడా సమావేశమైనట్టుగా తెలుస్తుంది. సో ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? అల్లు అర్జున్కి ఈరోజు బిగ్ డే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు చిక్కడపల్లి పోలీసులు రెండోసారి నోటీసులు అందజేశారు. నిన్న సుమారుగా 7 గంటల ప్రాంతంలో నోటీసులు సర్వ్ చేశారు. రేపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట హాజరవ్వాలంటూ అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చారు. ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్, అల్లు అర్జున్ వచ్చాక అక్కడ ఏ విధంగా ఉంది, క్రౌడ్ మేనేజ్మెంట్ అండ్ తనతో పాటు వ్యక్తిగతంగా సిబ్బంది ఎంతమంది ఉన్నారు, మొత్తం కూడా దీనికి సంబంధించిన వివరాలను సేకరించనున్నారు. ఎందుకంటే దీనిపైన ఒకవైపు పోలీస్ శాఖ చాలా సీరియస్ గా ఉంది, ఒకవైపు దీనిపై దూకుడు పెంచారు. ఈ రోజు బన్నీని 11 గంటలకు విచారించనున్నారు. ఇంకోవైపు పోలీసులు ఏదైతే మధ్యంతర బెయిల్ రద్దు కోసం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు సూచనలు కూడా అందుతున్నాయి. మొత్తం మీద నిన్న ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. దీంతో అలర్ట్ అయినటువంటి బన్నీ లీగల్ టీము ఎప్పుడైతే నోటీసులు సర్వ్ చేశారో వెంటనే లీగల్ టీం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. లీగల్ గా ఎలాంటి సమస్యలు వస్తాయి అని కూడా మొత్తం కూడా చేశారు. అక్కడ ఏమేమి ప్రశ్నలు అడుగుతారో ఆ ప్రశ్నకి ఎలాంటి సమాధానం ఇవ్వాలన్నట్టు కూడా మొత్తం లీగల్ టీమ్ తో చర్చించారు. ముఖ్యంగా ఆ రోజు బన్నీ ప్రెస్ మీట్ లో న్యాయవాది అయినటువంటి అశోక్ రెడ్డి కూర్చున్నారు బన్నీ పక్కనే. ఆయన కూడా నిన్న న్యాయ నిపుణులతో సహా వెళ్ళి బన్నీకి కొన్ని సలహాలు సూచనలు జారీ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది, వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే ఏ విధంగా చెప్పాలని కూడా నిన్న కూలంకుషంగా చర్చించారు. దాదాపు అర్ధరాత్రి వరకు ఈ చర్చలు అనేవి జరిగాయి. ఎందుకంటే ఈ రోజు అల్లు అర్జున్ విచారించే టైం చాలా క్రిటికల్. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈ కేసు మొత్తం కూడా ముందుకెళ్ళనుంది.
సో ఇది చాలా కీలకంగా మారడంతో ఈ రోజు విచారణలో ఏమేమి మాట్లాడాలి అని కూడా మొత్తం చాలా అన్ని విధాలుగా కూడా ఏ విధంగా సమస్య ఎదురైతుందని కూడా అన్ని విధాలుగా చర్చించి అనంతరం కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా అల్లు అర్జున్ ఎదురుగా హాజరు కానున్నారు. ఇంకోవైపు పోలీసులు ఇప్పటికే ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోని చూపిస్తూ ఒకవైపు ఏదైతే కపుల్ ఆఫ్ మీటర్స్ లోనే నేను థియేటర్ లోపలికి వెళ్ళానని ఒకవైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ చెప్పారు. కానీ ఏదైతే వీడియో ఫుటేజ్ ఉందో ఆ వీడియో ఫుటేజ్ లో మాత్రం సంజయ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో నుంచి మొదలుకొని సంజయ్ థియేటర్ వరకు కూడా ఓపెన్ టాప్ రూఫ్ ఓపెన్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి అభిమానులందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్ళారు. సో ఈ వీటిలన్నింటినీ కూడా ప్రతి పాయింట్ టు పాయింట్ దేన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి పాయింట్ టు పాయింట్ ఈ రోజు అల్లు అర్జున్ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది, వివరణ అడిగే అవకాశం ఉంది. మీరు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది, మీతో పాటు వ్యక్తిగత సిబ్బంది ఎంతమంది ఉన్నారు కూడా అడగబోతున్నారు. ఎందుకంటే ముందు అయాన్ కావచ్చు, అర్హ కావచ్చు ముందు దిగారు, వెనక కారులో అల్లు అర్జున్ ఉన్నారు. అల్లు అర్జున్ వచ్చాక ఈ తొక్కిసలాట అంతా ఎక్కువైంది. ఆయన అప్పర్ బాల్కనీలోకి వెళ్ళాక ఏదైతే గ్రిల్స్ ఉంటాయో మొత్తం కూడా క్లోజ్ చేపించారు. వైపు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒక ప్రకటన చేసిన తర్వాత దీని గురించి ఒక అంశానికి సంబంధించి మాట్లాడిన తర్వాత వెంటనే ఆగమేఘాల మీద ఇటు హీరో కూడా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ నిన్న పోలీసు ఏకంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ ఒక వీడియో రిలీజ్ చేశారు, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఇవాళ పోలీసులు మొన్న మీడియా సమావేశంలో అల్లు అర్జున్ చెప్పిన అంశాలని అలాగే నిన్న కమిషనర్ చెప్పిన అంశాలను టోటల్గా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో పోల్చి చూసుకొని మళ్ళీ గుచ్చి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందా? ఎందుకంటే ఇవన్నీ కూడా అబద్ధాలు అంటున్నారు అల్లు అర్జున్. అండ్ మోర్ ఓవర్ అల్లు అర్జున్ ఇవాళ విచారణకు హాజరవుతారా లేదా, అసలు దీనికి సంబంధించి క్లారిటీ ఉందా లేదా? ఖచ్చితంగా హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న లీగల్ టీంతో చర్చించారు. లీగల్ టీంలో అక్కడ పోలీసులు ఏ ప్రశ్నలు అడుగుతాయి, ఏ జవాబులు చెప్పాలని కూడా అర్ధరాత్రి వరకు ఈ చర్చలు అనేవి కొనసాగాయి. కాబట్టి డెఫినెట్ గా హాజరవుతారు అన్నట్టు సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇంకోవైపు అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ తన్ని మరిన్న చిక్కుల్లో పడేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు నాకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు మాత్రం రూట్ క్లియర్ చేశారు. అండ్ బయట పరిస్థితి బాగాలేదంటూ నాకెవరు చెప్పలేదు, ఎవరైతే నా మేనేజర్ మాత్రమే నాకు చెప్పడంతో నేను బయటకు వెళ్ళిపోయానంటూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పారు. దీన్ని బేస్ చేసుకొని పోలీస్ శాఖ ఒక సీసీటీవీ ఫుటేజ్ ని రిలీజ్ చేసింది. ఈ ఫుటేజ్ లో ఎప్పుడైతే అల్లు అర్జున్ సినిమా అనంతరం ఇక్కడ మొత్తం స్వయంగా అల్లు అర్జున్ ఏసీపీ తీసుకెళ్తున్న దృశ్యాలను కూడా మనకు సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ఏమేమి చెప్పారు, పోలీసులో ఏమేమి అవాస్తవాలు, ఇప్పుడు ప్రెస్ మీట్ లో చాలా వరకు అవాస్తవాలు చెప్పారంటూ కూడా అంటున్నారు. సో వాటి గురించి పర్టికులర్ గా వాటి గురించి మాత్రం అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ రోజు పోలీసులు ఎక్కడెక్కడ ఉన్నారు, మీ వ్యక్తిగత సిబ్బంది ఎక్కడున్నారు, పోలీసులు మీ దగ్గరికి వచ్చారా రాలేదా అనేది కూడా ఈ విషయాలు అక్కడ జరిగినటువంటి సంజయ్ థియేటర్ పిన్ టు పిన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు 11 గంటలకు అల్లు అర్జున్ విచారణ కానున్నారు. ఇది ఈ రోజు ఒక బిగ్ డే అని చెప్పుకోవచ్చు. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో అల్లు అర్జున్ నిందితుడిగా ఉన్నారు. నిందితుడు అల్లు అర్జున్ విచారణకు సహకరిస్తారా లేదా, ఇవాళ విచారణకు హాజరవుతారా లేదా అనే సందేహాలు అయితే వెల్లువెత్తిన నేపథ్యంలో ఖచ్చితంగా హాజరు కాబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆయన 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. కానీ విచారణకు సహకరించాలనే షరతుతో ఆయనకు బెయిల్ ఇచ్చారు. పోలీసులకు కూడా దర్యాప్తు చేసుకోవచ్చు అంటూ కోర్టు సూచించింది. బట్ మొన్న ఈ కోర్టు పరిధిలో ఉండగానే అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవన్నీ అబద్ధాలు, తన క్యారెక్టర్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణ చేశారు. మరి వీటన్నిటిపైన మళ్ళీ పోలీసులు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఎవరిది తప్పు, అసలు ఏం జరిగింది, మినిట్ టు మినిట్ అసలు ఏం చేశాడు అతను, ఆ రోజు ఏం జరిగిందో ఖచ్చితంగా పోలీసులు అతని సమక్షంలోనే ముఖాముఖి ఆరా తీయబోతారు. ఇక ఆ రోజు చెప్పిన అంశాలు, తాము విచారణ సాగిస్తున్న తీరును అల్లు అర్జున్ ఏకంగా తప్పు పట్టారు. ఇదంతా కూడా పోలీసులు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటారు. వాటన్నిటి కూడా నిందితుడు అల్లు అర్జున్ సహకరించాల్సిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇవాళ ఈ కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కాబోతున్నారు. నిన్నంతా కూడా రాత్రి న్యాయ సలహాల కోసం లాయర్లతో కూర్చొని మాట్లాడారు రాత్రి వరకు కూడా. సో ఇవాళ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ సాగుతోంది, మళ్ళీ
ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారని మాత్రం ఆసక్తికరంగా మారింది. తదుపరి పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.